So today as we celebrate Christmas, ఈరోజు మనందరం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. so of course the message will be all about Christmas. మెసేజ్ అంటే కూడా మన వినే మెసేజ్ అంటే కూడా క్రిస్మస్ గురించి ఉంటుంది. So let me ask you all a question. మనందరం ఒక ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. What reminds you about Christmas? క్రిస్మస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి? క్రిస్మస్ అనే మాట అనగానే గుర్తుకొచ్చేది ఏంటి? Okay. ఇంకా? Okay. Okay. So there's a verse from Isaiah 9:6. For unto us a child is born, unto us a son is given. I repeat Isaiah 9:6. For unto us a child is born, unto us a son is given. So for me, as I read this verse, Christmas reminds us the God's greatest gift. మనం యెషయా రాసిన గ్రంథం 6:7 చూస్తున్నాం. 9వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఏలయనగా యెషయా రాసిన గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన పేరు పెట్టబడింది. So here we see what reminds us that Christmas is greatest gift. So he not only did not come wrapped in the gold or glory, but in humility. What is humility? క్రిస్మస్ అనేది నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే దేవుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు బంగారము, వెండి యొక్క అన్నిటితో కాదు కానీ ఒక పశువుల తొట్టిలో పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తను యొక్క వినయం కలిగి, సాత్వికం కలిగి ఈ భూమి మీద పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Humility as baby manger. So Jesus came into this world not only to rule. యేసు ప్రభు ఈ యొక్క లోకానికి వచ్చింది రాజ్యాధికారం చేయడానికి కాదు కానీ not only into the world to rule with power, but to serve with love. తను శక్తితో రాజ్యం కాదు కానీ తను ప్రేమించడానికి వచ్చినట్టు చూస్తాము. Serve with love. ప్రేమతో మనందరినీ ప్రేమించడానికి వచ్చినట్టు చూస్తా ఉన్నాం. So love means like we all need this in our lives. ప్రేమ అందరికీ కావాలి, మన జీవితంలో మనకు అందరికీ ప్రేమ కావాలి. Without love there is nothing. ప్రేమ లేకపోతే ఏమీ లేదు. Humility, which is vinayam. వినయము, సాత్వికం కూడా కావాలి. So Jesus came into the world not only to rule with power, but to serve with love. యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చింది తన రాజ్యాన్ని స్థాపించడానికి, ప్రపంచాన్ని యొక్క రూల్ చేయడానికి కాదు కానీ ప్రేమతో మనందరినీ సర్వ్ చేయడానికి వచ్చినట్టు చూస్తా ఉన్నాం. Let's read John 3:16. యోహాను రాసిన సువార్త 3:16 చదువుదాం. For God so loved the world that he gave this one and only son. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు. What is mentioned? God so loved the world. ఇక్కడ ఏమి రాస్తున్నట్టు చూస్తా ఉన్నాం, దేవుడు లోకం ఎంతగానో ప్రేమించడం చూస్తా ఉన్నాం. So I'm stressing on the word love. Love, with all that love that he has given us in my life, in everybody's life, with humility, with love, Jesus has come into this world. ప్రేమ అనే మాట మరొకసారి చూస్తాం. ఎందుకంటే దేవుడు యొక్క లోకానికి వచ్చింది ప్రేమించడానికి, ప్రేమను పంచడానికి వచ్చినట్టు చూస్తా ఉన్నాం. So we all need love in this world. Everybody needs love. మనందరికీ ప్రేమ కావాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా ప్రేమ కావాలి. But we also go through a lot of stress, worry, which is filled in this world. ఈ ప్రపంచంలో
ప్రపంచంలో మనం ప్రతి దినము మనం ఎంతో కష్టాలు నష్టాలు వేదనలో కూడా వెళ్తూ ఉంటాం మనం. But who is our hope? కానీ మనకున్న నిరీక్షణ ఎవరు? దేవుడు. So Jesus is not only he brought love into our life, but he also brought hope. దేవుడు ప్రేమ మాత్రమే ఈ లోకానికి తీసుకురాలేదు, దేవుడు గొప్ప నిరీక్షణ కూడా మన లోకానికి తీసుకొచ్చాడు. So humility, వినయము, love, ప్రేమ and hope. మరియు నిరీక్షణ. This all we learn day in and day out and today. ప్రతి దినము ప్రతి మన జీవితంలో మనం ఈ మూడు కూడా నేర్చుకుంటూ ఉంటాం. So whatever worry we have, whatever stress we have, whatever all the difficulties we go through, but we know end of the day we have hope which is in Jesus. మనం ప్రతి దినము మనం వెళ్తున్న కష్టాల్లో నష్టాల్లో బాధల్లో వేదల్లో అన్నింటిలో ఇవన్నీ కూడా వెళ్తున్నప్పటికీ మనకి చివరికి మనకి గుర్తొచ్చేది మనకి నడిపించేది నిరీక్షణ మన జీవితంలో మనం కలిగి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. Let's read verse Romans 15:13. రోమన్ రాసిన పత్రిక 15:13. 15:3. Jesus brings hope. In his name the nations put their hope. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవరటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపును గాక. Amen. So we have covered love, humility, hope, and the next thing is the light that he brings in darkness. మనము ప్రేమ గురించి వినయం గురించి సాత్వికం గురించి మాట్లాడుతున్నాము, నిరీక్షణ గురించి కూడా మాట్లాడుతున్నాము. చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది దేవుడు తీసుకొచ్చిన దేవుడితో ఉన్నటువంటి వెలుగును మాట్లాడుకోవాలి. In times of darkness he brings light. మనం చీకటిలో ఉన్నప్పుడు దేవుడు వెలుగును తీసుకొచ్చాడని చూస్తా ఉన్నాం. Isaiah 9:2 says, the people walking in darkness have seen a great light. యెషయా 9:2 చూసినప్పుడైతే ప్రజలు అంధకారం నడిచేవారు గొప్ప వెలుగును చూశారని వాక్యం సెలవిస్తుంది. What they have seen? Light. ఏం చూశారు? వెలుగును చూసినట్టుగా చూస్తా ఉన్నాం. గొప్ప వెలుగును చూస్తున్నారు. వర్ణఛాయలు దేశ నివాసం మీద వెలుగు ప్రకాశించింది. గొప్ప వెలుగు. Who can bring this? Only Jesus. గొప్ప వెలుగు దేవుడు మాత్రమే మనకు తీసుకురాగలడు. So I believe and pray that all that we go through in life, all the situations that we go through in life, the darkness that we go through in life, only hope which Jesus can give and light who can bring this, only Jesus. మనము మన కష్టాల నుంచి మన ఇక రోజు మనము వెలుగుతున్నటువంటి కష్టాల నుంచి బాధల నుంచి ఉన్నప్పుడు దేవుడు మాత్రమే మన జీవితంలో వెలుగు తీసుకురాగలిగినట్టుగా చూస్తున్నాం. The last thing I want to point out is the most important thing in our life is peace. చివరిగా నేను శాంతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. So when we have everything but there is no peace in our heart, then life is horrible. మనకు అన్నీ ఉండి కూడా మనశ్శాంతి లేకపోతే మనకి ఉపయోగమే లేదు. So I keep telling Ashok that ఏది ఉన్నా లేకపోయినా నాకు సింపుల్ గా చట్నీ చపాతీ చాలు, ఐ విల్ బి పీస్ఫుల్ అండ్ విల్ బి హ్యాపీ ఇన్ లైఫ్. I keep telling him like this. సో మనకి మనం తినడానికి ఒక సింపుల్ ఆహారం ఉన్నప్పటికీ మనశ్శాంతి ఉంటే చాలు అనేది నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. So when hearts are heavy, he brings peace. Who brings peace? మన హృదయాలు భారంగా ఉన్నప్పుడు దేవుడు మాత్రం మనకి శాంతిని అనుగ్రహించగలడు. Let's read Philippians chapter 4 verse 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. And the peace of God which transcends all understanding will guard your heart. Will guard your hearts. And the peace of God which transcends all understanding will guard our hearts. So Jesus, who is there in our life, he will guard our heart with peace. అప్పుడు సమస్త జ్ఞానాలకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావాలి ఉంటుంది. So the message of Christmas is simple
ఇక క్రిస్మస్ యొక్క సందేశం చాలా చాలా సింపుల్ మాటలు చెప్పాలంటే, but it's powerful. కానీ చాలా శక్తి కలిగినది. Why? ఎందుకంటే Because God is with us. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. There are many people who don't know Christ. I have seen in my friend circle, there are many people who still don't know Christ. They struggle so much. But when I say that I have Christ in my life, though I go through a lot of struggle, but there's peace in my heart because Jesus is with me. That's the main strength that I have. నేను నా స్నేహితుల్ని, నా బంధువుల్ని, నా తెలిసిన చాలా మంది చూస్తూ ఉంటాను. వాళ్ళందరికీ దేవుడు వారి జీవితంలో లేడు. దేవుడు అంటే వారికి తెలియదు. వారి యొక్క కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు కలిగిన గొప్ప నిరీక్షణ ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడిని కలిగి ఉన్నాను, దేవుడు నాకు శాంతిని, సమాధానం అనుగ్రహించడానికి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాను నేను. So God is with us. దేవుడు మనతో కలిగి ఉన్నాడు. He understands us. దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. Our struggles, మన యొక్క బాధల్ని, our fear, మన యొక్క భయాల్ని, our joys. మన యొక్క ఆనందాన్ని Through Jesus, దేవుని ద్వారా we are reminded మనం తెలుసుకుంటున్నాం ఏమంటే, to love one another, మన ఇతరులను ప్రేమించాలి, to forgive others, ఇతరులను క్షమించాలి, to show love ఇతరులకు ప్రేమ చూపించాలి, with all the compassion. మన యొక్క ఆదరణ కలిగిన ఆదరణ ఇతరులకు చూపించాలి. So when we love each other, మనం ఇతరులను ప్రేమించినప్పుడు, when Christ is seeing us, దేవుడు మనం చూసినప్పుడు He will be so joyful దేవుడు చాలా ఆనందం కలిగి that we ఉంటాడు. are spreading love all over the place. ఎందుకంటే మనం దేవుని ప్రేమను ఇతరులకు పంచిపెడుతున్నాం. So as we celebrate Christmas today, మనం ఈ రోజు క్రిస్మస్ పండుగ let us జరుపుకుంటున్నాం. not only remember Christ's birth, దేవుడు పుట్టాడనే ఒక విషయం మాత్రమే కాక, but reflect His love దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. in our life మన జీవితంలో through actions. మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించాలి. Love ప్రేమను in action. ప్రేమ క్రియల ద్వారా చూపించాలి. So this is a small message I want to share, that we learned about love, peace, humility, kindness, and joy, and peace. ఈ చిన్న వాక్యాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, ప్రేమ, సమాధానము, సాత్వికము, వినయము, శాంతి యొక్క నిరీక్షణ మీకు దేవుడు మనకు అనుగ్రహించి మీకు పంచుకోవాలని ఆశిస్తున్నాను. I pray that everybody who's here, their life is filled with kindness, love, and joy, and peace. నా ప్రార్థన ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని, కరుణని, ప్రేమని నిరీక్షణ కలిగి ఉండాలి మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనేది నా ప్రార్థన ఉంటుంది. Merry Christmas. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క దినాన్ని, మీ యొక్క పుట్టినరోజుని మీ యొక్క మా ప్రేమించి మీరు యొక్క లోకంలో పుట్టిన మా యొక్క అందరి జీవితంలో గొప్ప వెలుగును ప్రసాదించడానికి, గొప్ప వెలుగు తీసుకురావడానికి, మీ యొక్క శాంతిని, మీకు సమాధానాన్ని, మీకు వినయాన్ని మా అందరి జీవితంలో కలిగి ఉండడానికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి కొందరు తెలుస్తాం. మీరు మా కోసం వచ్చారు, ఈ యొక్క లోకంలో పుట్టారు. ప్రభావం మిమ్మల్ని ప్రేమించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కలిగి ఉండడానికి మా జీవితం ద్వారా మనం చూపించడానికి సహాయం చేయండి. మా యొక్క మాటల్లో, మా యొక్క తలంపుల్లో, మా యొక్క యాక్షన్స్లో, మా యొక్క క్రియల్లో ప్రభావం నిన్ను చూపించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీకు సమాధానం మాకు దయచేయండి, మీ శాంతిని మాకు అనుగ్రహించండి, మీ కృప మాకు దయచేయండి. మా మాటల్లో, మా ప్రతి ఒక్క క్రియల్లో ప్రభావం నిన్ను చూపించేవారిగా, మిమ్మల్ని మోసుకెళ్ళేవారిగా మిమ్మల్ని చేయమని, సన్నిధి కాపుల ప్రసన్నత, ఈ యొక్క కరుణ మా జీవితంలో దయచేయమని, ఇక ముందున్న ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క వాక్యంలో, ఈ సన్నిధిలో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, ఈ కృప మాకు దయచేయమని, మీ యొక్క మాటలు విన్నందుకు మా యొక్క హృదయాంతరాంగంలో ప్రతి ఒక్క వెలుగుని తీసివేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.